శ్రీమాత్రే నమః. ఈరోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవద్దు. అంటే ఇది వరకు కూడా తెలిసి ఉండొచ్చు, మనం గ్రంథాల్లోనూ అన్నింటిలోనూ తెలుసుకుంటాం. కానీ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవాల్సిన ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి. ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే. ఈ 9 గ్రహాలు ఉన్నాయి కదా. ఈ 9 గ్రహాలు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ నక్షత్రాలు ఏంటి, వాళ్ళ యొక్క రాశి ఏంటి, వాళ్ళ వర్ణం ఏంటి, వాళ్ళ వాహనం ఏంటి, వాళ్ళకి ఇచ్చే నైవేద్యం ఏంటి, వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి, వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అంగారకుడు, మంగళ అని అంటారు. అంగారకుడు ఎర్రని వర్ణం కలవాడు. ఇతను భూదేవి కుమారుడు. మేష వృశ్చిక రాశులకు అధిపతి. దక్షిణాభిముఖుడు. రుచక మహాపురుష యోగ విద్యను బోధిస్తాడు. తమోగుణవంతుడు. భార్యా పిల్లలు అన్నదమ్ముల వల్ల సమస్య ఉండేవారు. స్నేహితులతో శత్రుత్వం, సంపద కోల్పోయిన వారు మంగళదేవుని అంగారకుని పూజించడం వలన సత్ఫలితాలను పొందుతారు. పుత్రులు లేకుండా వివాహం ఆటంకం ఉన్న వాళ్ళు, పుత్ర సంతానం లేని వాళ్ళు కూడా ఈ స్వామివారిని ప్రార్థిస్తే తప్పకుండా నెరవేరుతుంది. ఈయనకు అధిదేవత భూదేవి, ప్రత్యధిదేవత క్షేత్రపాలకుడు. వర్ణం ఎరుపు, ధాన్యం కందులు, పుష్పం సంపంగి మరియు తామర, వస్త్రం ఎరుపు రంగు వస్త్రము, జాతిరత్నం ఎర్రని పగడం, నైవేద్యం కందిపప్పుతో కూడిన అన్నం. ఇవన్నీ పెట్టండి. ఆ యొక్క అంగారకుని యొక్క అనుగ్రహం పొందండి. అంగారక గ్రహం యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు వచ్చింది అని అంటే విజయమే మీకు విజయోస్తు.